సింగరేణి ఒక గొప్ప ప్రభుత్వ సంస్థలో మీ అందరి మధ్య ఒక సింగరేణి కుటుంబ సభ్యునిగా చేరినందుకు నాకెంతో సంతోషంగా ఉంది. కొంతకాలంగా నష్టాల్లో కూరుకుపోయిన సింగరేణి సంస్థను మీరంతా మీ సమిష్టి కృషితో దీక్షా దక్షతలతో దీని లాభాల బాటలోకి తీసుకువచ్చారు. అంతేకాదు ఒకే కుటుంబం, ఒకే లక్ష్యం, ఒకే గమ్యం అనే సింగరేణి స్ఫూర్తితో ఒక ఐక్యతా సూత్రాన్ని పాటించి మన సంస్థను దేశంలోనే ఒక మహోన్నత సంస్థగా తీర్చిదిద్దారు. ఇప్పటి వరకు మీరు ఏ స్ఫూర్తితో పనిచేసి అభివృద్ధి పథంలోకి వచ్చారో అదే స్ఫూర్తిని కొనసాగించి సంస్థను మున్ముందు అభివృద్ధి చేయాలని కోరుచున్నాను. కమలా, 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 ఏ కమలా, ఏమైందే? లేచినవా లేదా? నాకు డ్యూటీకి టైం అవుతుంది. టిఫిన్ పెట్టు, అట్లనే క్యారేజ్ కట్టు. నాకు ఇవాళ ఒంట్లో బాగాలేదు, నేను లేవలేకపోతున్నా. నేను ఇవాళ నీ క్యారేజీ కట్టిలేను. ఏం చేతనైతే నీకు? మరేమవుతుందే నీతో? భర్త డ్యూటీకి వెళ్తున్నాడు, డ్యూటీలో అలసిపోకుండా ఉండడానికి ఇంత క్యారేజ్ కడతామని ఆలోచనే రాదా? ఏం మనిషివో ఏమో. వెళ్ళు వెళ్ళు. నా మీద అయ్యా నీ కోపం? నువ్వు అక్కడవే ఉద్యోగం చేస్తున్నట్టు, అక్కడికి నేను నీకు వండి పెట్టనట్టు. సార్ కొంచెం అవుటేసుకో. కమలా, కమలా, ఏం చేస్తున్నావు ఇంట్లో? వస్తున్నాను. ఎన్నిసార్లు పిలవాలనే? వస్తున్నా అని చెప్తున్నాను కదా. ఏందే ఎంతసేపటికి తలుపు తీసుడు? ఎంతసేపని తలుపు కొడుతున్నా? ఇంట్లో ఏమైనా పరమాన్నం వండుతున్నావా? ఇప్పుడు ఏమైందని అంతలా తలుపులు కొడుతూ కేకలు పెడుతున్నారు? బంగారం లాంటి నిద్ర పాడైంది తెలుసా? కమలా, కమలా, ఏం చేస్తున్నావే? అరే, డ్యూటీ చేసి వచ్చిన వాడికి పిడికెడు అన్నం పెడతామన్న ఆలోచనే లేదు. నడు, అన్నం పెట్టు. వస్తున్నాను. ఎందుకలా గావు కేకలు పెడుతున్నావు? తీసుకొస్తున్నాం కదా. ఏంటే పచ్చడా? కూర వండలేదా? నేను మీకు పొద్దున్నే చెప్పాను, నాకు ఇవాళ ఒంట్లో బాగాలేదు, నేనేమి చేయలేనని. కూరేం వండలేదు, ఆ పచ్చడి వేసుకుంది నువ్వు. ఏమయ్యా, ఏమయ్యా? అబ్బా, ఏందే ఇప్పుడే కదా డ్యూటీ చేసి వచ్చింది, నన్ను కొద్దిసేపన్నా రెస్ట్ తీసుకొని ఇవా ఏంది? అది కాదయ్యా, మళ్ళీ మర్చిపోతానేమోనని. ఏందంత మర్చిపోని విషయం? అది మొన్న చెప్పాను కదా, మా చెల్లి పెళ్ళుందని. దానికి బట్టలు కొనాలి, నేను కూడా కొనుక్కోవాలి. కొంచెం డబ్బులు కావాలయ్యా. ఇస్తానని 10 సార్లు చెప్పినా
అయినా మీ చెల్లి పెళ్లి ఇంకా 10 రోజులు టైం ఉంది. ఎందుకే ఇట్లా డ్యూటీ చేసి వచ్చిన విసిగిస్తావు? ఆహా, ఇక నువ్వే డ్యూటీ చేస్తున్నావు, నువ్వే పైసలు నువ్వు. అరే ఏదన్నా చెప్దామంటే వినిపించుకోవు, ఏమన్నా కొందామంటే జీతం తక్కువ వచ్చింది ముర్రో అంటావు. అసలు నీకు జీతం ఎందుకు తక్కువ వస్తుందో నాకు అర్థమైతలేదు. ఆ సత్యన్న చూడు, మొన్న 15,000 జీతం ఎత్తిందట. మల్లేష్, అరే మల్లేష్, మరి నువ్వు ఉన్నావు, ఏ నెల 5,000కు మించి జీతం చేయలేదు. మల్లేష్, వస్తున్నా. నువ్వా అన్నయ్య? లోపలికి రా. రా అన్నయ్య, కూర్చో. ఏమయ్యో, ఆ, వెంకటన్న వచ్చిండు. వస్తున్నా. అన్నా, వదిన బాగుందా? బాగున్నామమ్మా. చాలా రోజులకు వచ్చినావు. అవునమ్మా. ఏ మల్లేష్, పడుకున్నావు ఇంతసేపు? ఇప్పుడే ఇట్లా నడవాలి చిన్న. పుట్టెడు బండ కింద పని చేసేటోళ్ళం, కాసేపు నడుము వాల్చితే అదే మాకు ఆరోగ్యం. ఏం నడుము వాల్చుడో, ఏం కష్టం చేసుడో. ఇప్పటికి 6 నెలల నుండి ఏం కొందామన్నా పైసలు లేవు అంటాడు. మరి జీతం ఏం తీసుకొస్తాడో తెలియదు. అందరింట్లోనూ కలర్ టీవీ ఉంటే మా ఇంట బ్లాక్ అండ్ వైట్. అందరూ మెడ నిండా బంగారు గొలుసులేసుకుని తిరుగుతుంటే నేను మాత్రం నల్ల పొసలేసుకుని తిరుగుతున్నా. అందరూ వాళ్ళ పెళ్ళాల్ని బండి మీద కూర్చోబెట్టుకుని సినిమాలకి షికార్లకి తిప్పుతుంటే నాకు మాత్రం ఆశగా ఉండదా అన్నయ్య? ఈ మనిషికి ఆలోచనే రాదు. కనీసం మీరైనా చెప్పండి అన్నయ్య, జీతం ఎక్కువ తెమ్మని. అది సరే గాని చెల్లెమ్మా, రేపు మా పెళ్లి రోజు, మీరిద్దరూ భోజనానికి రండి. అట్టగే అన్నయ్య. మంచిదమ్మా, వెళ్ళొస్తాను. మంచిదన్నయ్య. అట్లనే అన్న. చూసావా ఎంచక్క మల్లేష్ అన్న వాళ్ళు పెళ్లి రోజు ఎట్ట చేసుకుంటున్నారో? నువ్వు ఉన్నావు ఎందుకు? ఏనాడైనా నీకు ఆలోచన వచ్చిందా? ఇన్నాళ్ళైంది పెళ్ళై, మనం ఎప్పుడైనా పెళ్లి రోజు చేసుకున్నావా? ఏందో కొంతమంది జీవితాలు ఇంతే. ఛీ! అవునే, నిన్ను చేసుకున్నందుకు నా బతుకు అదొక్కటే తక్కువైంది. ఛే! నమస్తే సార్. పూజారి గారు, ఈరోజు మా పెళ్లి రోజు, అర్చన చేయండి స్వామివారి. అన్నయ్య, టీ తీసుకో. ఏంది వదినా, మా ఇంటిని బాగా పరీక్షగా చూస్తున్నట్టున్నావు. ఇల్లు చాలా బాగా ఉంది వదినా. అన్నయ్య, మీరు అయినా మాట్లాడుతూ ఉండండి, నేను వదిన వంట ఏర్పాట్లు చేస్తాం. రా వదినా, రా. రా వదినా, ఇది మా బెడ్రూమ్. బాగుంది వదినా. కొత్తగా చేయించుకున్నారా? ఈ బీరువా కొత్తదా వదినా? అవును, బాగుంది వదినా. రంగు కూడా చాలా బాగుంది. అమ్మో, ఎన్ని చీరలో. ఎంతైంది వదినా? మొన్నే 6,000 పెట్టి తెచ్చారు మీ అన్నయ్య. 6,000? ఈ మంచం మొన్నీ మధ్య చేయించాం వదినా. ఎంతైంది వదినా?
10,000. 10,000? వదినా, ఇదెంతయింది? చాలా ఖరీదై ఉంటుంది. 8,000. చాలా బాగుంది. వదినా, కొత్తదిలా ఉందే. కొత్తదే మరి. ఎంతయింది? చాలా ఖరీదై ఉంటుందేమో. 12,000. చాలా బాగుంది వదినా. రావదినా, కూర్చో. వదినా, ఇదంతా నిజమైన బంగారమేనా? అదేంది అట్లా అడుగుతావు? ఇదంతా నిజమైన బంగారమే. అవును, ఇన్ని విలువైన వస్తువులు కొన్నారు కదా, అప్పు చేసి కొన్నారా? అప్పు చేయాల్సిన కర్మ మాకేంది వదినా? ఇవన్నీ మీ అన్నయ్య సంపాదనతోటి కొన్నాము. నిజంగా? అన్నయ్య సంపాదనతో ఇన్ని వస్తువులు కొన్నావా? అవునదినా. మరి అన్నయ్య నెలకు ఎంత జీతం తీసుకొస్తాడు? ఇంచుమించు 16-17 తక్కువ తీసుకురాడు వదినా. అతను ఏ రోజు నాగాలు చేయుడు, పైగా 2 టబ్బులకు తక్కువ నింపడు. అందుకే జీతం బాగా వస్తుంది. ఈ మధ్యకాలంలో కంపెనీ వారు మ్యాన్ రైడింగ్ కూడా పెట్టారట. దాంతో అలసిపోకుండా ఆయన బాగా డ్యూటీ చేస్తున్నాడు. వదినా, అన్నయ్య మా ఆయన ఇద్దరు ఒకేసారి డ్యూటీలో జాయిన్ అయ్యారు. మా ఆయన ఎప్పుడు నెలకు 5,000 మించి జీతం ఎక్కువ తీసుకురాలేదు. అన్నయ్య ఏమో నెలకు 15,000 జీతం తెస్తాడు. పైగా ఈయనెప్పుడూ నీరసంగా అలసిపోతూ కనిపిస్తుంటాడు. ఎక్కువ నాగాలు చేస్తుంటాడు. అన్నయ్య ఏమో ఒక్క నాగా కూడా చేయకుండా చేస్తుంటాడు. ఇలా ఎందుకు జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. కష్టపడి పనిచేసే ఒక కార్మికుని భార్యగా మన డ్యూటీ మనం సక్రమంగా నిర్వర్తిస్తే ఆయన ఆరోగ్యమూ బాగుపడుతుంది, జీతమూ పెరుగుతుంది. ముఖ్యంగా వారు డ్యూటీకి వెళ్లే సమయానికి నిద్ర లేపడం, టిఫిను భోజనం వడ్డించడం, క్యారేజీ కట్టి డ్యూటీకి పంపించడం జరిగితే వారు అలసిపోకుండా హుషారుగా డ్యూటీ చేస్తారు. భర్తలు సరిగా డ్యూటీ చేయలేకపోవడానికి, నీరసంగా ఉండడానికి, అనారోగ్యం పాలు కావడానికి భార్యలే కారణమంటావు. అవునా వదినా? అవును వదినా, ఇది నా జీవితంలో బాగా తెలుసుకున్న విషయం. ఈ మధ్యకాలంలో సింగరేణి సేవా సమితి వారు మన కాలనీలోకి వచ్చి గనుల్లో బొగ్గు ఉత్పత్తి పెరగడం కోసం కార్మికునితో పాటు అతని భార్య, కుటుంబ సభ్యులు, ఇంటి వాతావరణం, శుభ్రత కూడా ముఖ్యమని మన సేవా సమితి అధ్యక్షురాలు శ్రీమతి ఇందిరా దత్తాత్రేయులు గారు సూచించారు. అయ్యో, మాటల్లో పడి అసలు సంగతి మర్చిపోయాను. భోంచేద్దాం పదవదినా. అన్నయ్య, వంట రెడీ అయింది, భోజనానికి సరే రండి. చెల్లమ్మ. పదరా భోంచేద్దాం. ఏమైనా మా చెల్లి చేతి వంట చాలా బాగుందిరా. వంటేమిటి, ఆ. ఇల్లు చూడండి ఎంత బాగుందో. మ్మ్. అన్నింటికన్నా మా వదిన ఒంటి మీదున్న బంగారం ఇంకా బాగుంది. ఊరుకో వదినా. కమలా, కమలా, నీకోసం ఏం తెచ్చానో చూడు. తల్లో పెట్టుకుని రెడీగా ఉండు, మనం సినిమాకి వెళ్దాం. మల్లెపూలు, స్వీట్సు, పళ్ళు, ఇంతగాక ఇంకేం తెస్తావులే. అయినా 5,000 జీతగాడివి, ఇంతకన్నా ఏం తేగలవు? అందరిలాగే పెళ్ళానికో మంగళసూత్రం తాడు చేయిద్దాం, నల్లపూసలు చేయిద్దాం, గాజులు కొని పెడదాం. ఒక్కగానొక ఆడపిల్ల, దానికేనాడైనా ఓ చైన్ కొని పెడదాం. ఇలాంటి ఆలోచనలు రావు మీకు? ఎవరింటికైనా వెళ్లి చూడండి, ఫర్నిచర్ ఎలా ఉంటుందో, ఫ్రిడ్జ్ ఎలా ఉంటుందో, డబుల్ కాట్ మంచం ఎలా ఉంటుందో, బీరువా ఎలా ఉంటుందో. మన ఇంట్లో ఏనాడైనా ఇలాంటి వస్తువులు కొనడానికి ప్రయత్నించావా నువ్వు? మల్లెపూలు ఇవొకటి తక్కువైంది మన బతుక్కి.
ముందు నెలకో 15,000 సంపాదించడం నేర్చుకుని అప్పుడు చెప్పు. పెద్దనా నమస్తే. నమస్తే తమ్మి. అరే ఏమి రామాలేసు, క్యాంటీన్ గిట్లా గుర్తపట్టినావురా? ఇట్లా క్యాంటీన్లో తిను, పైసలు ఎడికాయి, మరదలకు పని తప్పి. ఏందిరా వాడిని ఎగతాలు చెప్తాను. అరే ఏం లేదా ఎంకన్నా, పుణ్యాత్మురాలు మా మరదలు గిట్ల టిఫిన్ కట్టి పంపిస్తుందని గుర్తు చేసుకుంటానమే. అవునరా మల్లేష్, వాళ్ళ అన్న దాంట్లో తప్పే ఉన్నదిరా. పొద్దుగాల లేచి నీ పిల్లము 4 ముద్దలు సర్దిగట్టి పంపిస్తాయి, క్యాంటీన్లో తినే కర్మ నీకేం పట్టిందిరా? అరే గక్కనే ఉన్నదన్న కమాల్, మరదలు పొయ్యి కాడ నిలబడి వంట చేస్తే చెమటొచ్చి తురసానసంటి మరదలు పని మనిషి అయిపోదే. అన్నా, చెప్పుకుంటేవో బాధ, చెప్పుకోకపోతేవో బాధ. పొద్దున్నే ఎన్నిసార్లు లేపినా పక్క నుంచి లేవదాయే, పట్టెడన్నం వండదాయే. మరిట్లా క్యాంటీన్లో తినక ఏం చేయాలన్నా? ఒరే మల్లేష్, రోజుకి ఇడ్లీ వడ తిని నువ్వు బాయిల పని ఏం చేస్తావురా? ఎప్పుడో వీలు కానప్పుడు తినాలి గాని. గిట్ల మనం ఏడాది నుంచి చెప్పుకుంటాం వెంకన్నా, నువ్వు ఏమన్నా అనుకోవే, ఈడింటికి వదుట్టి పిల్లేనే అన్న. డిస్ట్రిబ్యూషన్ టైం అయింది, ఓరమేనొస్తాడు పోదాంపా. తీసుకొస్తున్నాం కదా. ఏంటే పచ్చడా? ఆ పచ్చడే. కూర వండలేదా? నేను మీకు పొద్దునే చెప్పాను, నాకు ఇవాళ ఒంట్లో బాగాలేదు, నేనేమి చేయలేనని. కూరేం వండలేదు, ఆ పచ్చడి వేసుకుంది నువ్వు. కమలా, నీకోసం ఏం తెచ్చానో చూడు. తల్లో పెట్టుకుని రెడీగా ఉండు, మనం సినిమాకెళ్దాం. మల్లెపూలు, స్వీట్స్, పళ్ళు. ముందు నెలకో 15,000 సంపాదించడం నేర్చుకుని అప్పుడు చెప్పు. క్యాంటీన్ గిట్లా గుర్తపట్టినావురా? ఇట్లా క్యాంటీన్లో తిను, పైసలు ఎడికాయి, మరదలకు పని తప్పి. చూడు కమలా, నువ్వు నన్ను అన్ని రకాలుగా నిర్లక్ష్యం చేస్తున్నావు. నీ ప్రవర్తన వల్ల శారీరకంగా మానసికంగా ఎంతో కూలిపోతున్నాను. ఇది ఇలాగే కొనసాగితే నేను బావిలో పనిచేస్తున్నప్పుడు పరధ్యానంగా పనిచేసి ఏదైనా జరగకూడని ప్రమాదం జరిగితే మన కుటుంబం రోడ్డున పడుతుంది. దానికి కారణం నువ్వా నేనా? నా తోటి వాళ్ళందరూ డ్యూటీలు చేసి ఇంటికి వెళ్లాలన్న ఆరాటపడుతుంటే నాకు మాత్రం అసలు ఇల్లంటే నరకమనిపించి ఇంటికి రావాలనే ఆలోచన రాను రాను తగ్గిపోతుంది. నన్ను అర్థం చేసుకో. అంటే నేను నీకేమీ చేయట్లేదా? నేను నిన్నేమీ పట్టించుకోవట్లేదా? ఈ మాట చెప్పడానికేనా ఇంత దూరం తీసుకొచ్చావు? నువ్వు సినిమా కన్నప్పుడే అనుకున్నాను నువ్వు ఇలాంటిదేదో మాట్లాడతావని. ఇంకా చాలే పద. ఒరే మల్లేష్, రావేమిరా? ఏం కన్నా, ఖాళీ కడుపుతో వచ్చిన ఒక్కటి కన్నా ఎక్కువ పోయిరా. ఎంకన్నా, ఎంకన్నా!
చూడండి, ఈయన కళ్ళు తిరిగి కింద పడడం మూలాన ప్రమాదం ఏ కోశాన లేదు. మీరు భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. సార్ మా ఊడికి ఏం కాలేదు కదా, తొందరగా కోలుకుంటాడు కదా. ఈయన గురించి భయపడాల్సిందేం లేదా. అవును, ఇంతకీ ఈయన భార్య పిల్లలు ఎవరు రాలేదా? ఏమయ్యా ఏమయ్యా ఏమైందయ్యా, నీకేమైంది? డాక్టర్, మా ఆయనకేం పర్వాలేదు కదా, ఆయనకేం కాలేదు కదా? ఏమయ్యా చెప్పండి డాక్టర్, ఆయనకేం కాదు కదా? చూడమ్మా, బాగా నీరసంగా ఉండటం వల్ల కళ్ళు తిరిగి పడిపోయాడు. పొద్దునే తినకుండా వెళ్ళాడా ఏంటి డ్యూటీకి? లేదు డాక్టర్, ఆయన ఏమీ తినలేదు. నేను లేవక ముందే ఆయన డ్యూటీకి వెళ్ళిపోయాడు. ఈమె వండి పెడితే కదా డాక్టర్ వీడు తినేది. ఈమెకు పొద్దంతా నిద్ర కావాలి, వీనికి డ్యూటీ కావాలి. ఏ రోజు కూడా టిఫిన్ చేసి పెట్టకపోతేవి, క్యారేజీ కట్టకపోతేవి. క్యాంటీన్లో టిఫిన్ చేసి తట్టమోస్తే ఏం శక్తి ఉంటుందమ్మా? ఇంకా నయం, కింద పడిపోయాడు కాబట్టి సరిపోయింది. అదే ఏ లాడీస్ కిందనో పడి ఉంటే అప్పుడు తెలిసేది. ఎవరి కోసం వదిన ఈ మగాళ్ళు కష్టపడేది? మన కోసం, మన పిల్లల కోసం కాదా? వాళ్ళంత కష్టపడుతున్నప్పుడు వాళ్ళకి సరైన టైంకి పట్టడన్నం పెట్టడం తెలియదా నీకు? కాస్త ఆలోచించు. అవును, నేను తప్పు చేశాను. దీనికంతటికి కారణం నేనే, దీనికంతటికి కారణం నేనే. ఇంకెప్పుడు ఈ తప్పు చేయను, ఇంకెప్పుడు ఈ తప్పు చేయను. యావయ్యా, ఇంకెప్పుడు ఇలా చేయనయ్యా. నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించు. చూడొదినా, ఇక నుంచి అయినా నీ భర్తకి టైంకి భోజనం పెట్టి ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకో. అట్టనే వదినా. ఏమయ్యా ఆ డబ్బులు ఇటీ వదినా. ఈ 1000 రూపాయలు ఉంచు. వద్దులే వదినా. పర్వాలేదు వదినా, ఖర్చులకు అవసరం అవుతాయి. సరే వదినా. వదినా వెళ్ళొస్తాము. వెళ్ళొస్తామమ్మా. మంచిదన్నా. అరే, నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. సరేనా? వెళ్ళొస్తాం. ఏమయ్యా, ఇప్పుడు ఎట్లుందయ్యా నీకు? కాఫీ తీసుకో. కమలా, ఈరోజు ఆదివారం కదా, మన సింగరేణికి సంబంధించిన కార్యక్రమాలన్నీ మన టీవీలో వస్తాయి. ఏది మన టీవీ ఛానల్ పెట్టు.
అట్లని సింగరేణి కుటుంబ సభ్యులకు, చుట్టుపక్కల గ్రామాల పరిసర ప్రజలకు అందరికీ నా నమస్కారం. ముఖ్యంగా మహిళలను, సింగరేణి కుటుంబీకుల భార్యలు మన వంతు సహాయ సహకారాలు మన వాళ్ళకి అందిస్తూ వాళ్ళు విధి నిర్వహణ సక్రమంగా నిర్వహించేటట్టు చూడాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. మీ తోటి వారికి సహాయ సహకారాలను అందిస్తూ ఎప్పటికీ మనము మంచి అభివృద్ధి చెందాలని చెప్పేసి కోరుకుంటున్నాను. చూసినవా కమల, సింగరేణి ఉద్యోగుల భార్యల సంఘంలో నువ్వు కూడా ఉన్నావు, కానీ నీకు మాత్రం ఆ సంగతి తెలియదు. కంపెనీ ఈ ఉన్నత స్థితికి రావడానికి మీరు కూడా కారణమన్న సంగతి మీ సేవా మేడం చెప్తారు. ఇప్పుడు టీవీలో చూసినావు కదా. అవునయ్యా, నువ్వు ప్రతి ఆదివారం మన టీవీ కార్యక్రమాలు చూడమన్నప్పుడల్లా నేను అవి చూడకుండా సీరియస్ మాత్రమే చూసేదాన్ని. కానీ నాకు ఇప్పుడే తెలిసింది, సింగరేణి కార్యక్రమాల్లో ఒక ఉద్యోగి భార్యకు ఎన్ని బాధ్యతలున్నాయని నాకు ఇప్పుడే తెలిసింది. నువ్వు ఈ విషయం ఆనాడే కొప్పటి చెప్పినా బాగుండేది. కూర్చో కమలా, నువ్విప్పటికైనా తెలుసుకున్నావు, నాకదే చాలు కమలా. ఏమయ్యా, ఏమయ్యో, డ్యూటీకి టైం అవుతుంది, లేవయ్యా, స్నానానికి నీళ్లు పెట్టాను. కమలా, కమలా, టిఫిన్ అయిందా? అయింది, తీసుకొస్తున్నా. టిఫిన్ బాగుందా? చాలా బాగుంది. పోయేస్తా కమలా. ఏమయ్యో, గనిలో మదిలో పనిలో రక్షణ మరవకు, క్షేమంగా వెళ్ళి లాభంగా రా. అట్లనే పోయేస్తా కమలా. సింగరేణిలకు నమస్కారం. శ్రీరాంపూర్ ఏరియా కమ్యూనికేషన్ సెల్ నిర్మించిన టెలిఫిలిం పరివర్తన కుటుంబ సందేశాత్మకమైంది. ఇంతకుముందు నిర్మించిన టెలిఫిలింలకు భిన్నంగా, అంటే రక్షణపై కానీ, కంపెనీ అభివృద్ధిపై కానీ, కంపెనీ పరిస్థితులపై నిర్మించిన దానికి భిన్నంగా కుటుంబంలో ఉన్న యొక్క పరిస్థితి, కార్మికుల యొక్క ఆదాయం పైన మరియు కంపెనీ ప్రగతిపైన ఎలా ఆధారపడి ఉంటుందో చూపించడమైంది. ఒక కుటుంబంలో భార్య సహాయ సహకారాల వల్ల ఆ కార్మికుని ఆదాయం పెరగడం, కంపెనీ యొక్క అభివృద్ధి ఎలా సాధ్యపడిందో కూడా చూపించాం. అందుకు భిన్నంగా ఉన్న కుటుంబంలో ఆ కుటుంబ ఆదాయం తగ్గి, తర్వాత కంపెనీలో రక్షణ విషయమైన సమస్యలు మరియు ఉత్పత్తి విషయమైన సమస్యలు చూపించడం జరిగింది. ఈ టెలిఫిలిం చూసి కొన్ని కుటుంబాల్లో మార్పు వచ్చినా కానీ దీని యొక్క ఆశయం నెరవేరినట్టే. జై హింద్, జై సింగరేణి, జై జై సింగరేణి.